కాగజ్‌నగర్ సిర్పూర్ టీ ప్రధాన రహదారి మరమ్మతులు చేపట్టాలని కోరుతూ సోమవారం బీఎస్పీ ఆధ్వర్యంలో డాడానగర్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. బీఎస్పీ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ తరచూ ప్రమాదాలు జరుగుతున్నా కూడా అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే రానున్న రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు నక్క మనోహర్, శ్రీనివాస్, షబ్బీర్ హుసేన్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాగజ్‌నగర్ మండలంలోని కోస్ని రోడ్ వద్ద బహుజన్ సమాజ్వాద్ పార్టీ తరఫున ధర్నా చేయడం జరుగుతుంది. విషయం ఏంటంటే ఎలక్షన్లకు ముందు ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా అగమేఘాల మీద రోడ్లు వేస్తుందని చెప్పేసి అప్పటి ప్రభుత్వం ఈ రోడ్లను మొత్తం జేసీబీలు పెట్టి మొత్తం తవ్విపారేసింది. రోడ్లకు ఎక్కడ అక్కడ గుంతలైనాయి, విపరీతంగా దుమ్ములేస్తుంది, కంకర్రాళ్ళు తగిలి కాళ్ళకు దెబ్బలు తగులుతున్నాయి, టైర్లు పంక్చర్ అవుతున్నాయి. ఎందరో మంది యువకులు ఆ బొందలను తప్పించుకోవడానికి పోయి యాక్సిడెంట్లు అయి చనిపోతున్నారు. నిన్న కూడా 3 పిల్లలు యాక్సిడెంట్ అయినారు. ఒక పిల్లాడు అక్కడక్కడ చనిపోయాడు, 2 తీవ్ర గాయాలవుతున్నాయి. ఆ రోడ్డు పక్కన ఉన్న పంటలన్నీ సత్యనాడమవుతున్నాయి దుమ్ముపడి. యువకులు, విద్యార్థులు, రోగగ్రస్తులందరూ ఈ రోడ్ల మీద పోయేటప్పుడు అనారోగ్యం పాలవుతాను. ఆ బండ్ల వెనుక ఉంటే ఆ దుమ్ము ధూళి మొత్తం కళ్ళలో పడి కళ్ళు వాడపని పరిస్థితి ఉన్నది. ఊపిరితిత్తులు రోగాలు వస్తున్నాయి. కాబట్టి దయచేసి బీఎస్పీ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ 15 రోజుల లోపల ఏదైతే వేంపల్లి నుంచి సిర్పూర్ నుంచి ఈ కోస్ని గ్రామ పంచాయతీ మొదలు పెడితే సిర్పూర్ వరకు కూడా ఈ రోడ్డును వెంటనే మరమ్మతు చేయాలి, లేకపోతే కొత్త రోడ్డు వేయాలి. దీని నిధులు కూడా వచ్చినట్టు తెలిసింది, కానీ ఆర్ఎండ్బీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పట్టించుకోవడం లేదు. ఏదైతే ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే కూడా దీని నుంచి రోజు సిర్పూర్ వెజ్జూరు వరకు వెళ్తాడు. ఈ రోడ్డును చూసి ఆయన కూడా స్పందిస్తలేడు. కాబట్టి ఆయన కూడా బీఎస్పీ పార్టీ నుంచి మేము విన్నవించుకుంటున్నాం. మీరు కూడా ప్రభుత్వం డిమాండ్ చేయండి, అసెంబ్లీలో మాట్లాడండి. ఇదే కాదు, సిర్పూర్ తాలూకాలో ఏ మారుమూల ప్రాంతంలో పోయిన రోడ్లన్నీ ఇదే విధంగా చెల్లా చెదురై బొందలు గుంతలై చాలామంది అనారోగ్య పాలవుతారు, యాక్సిడెంట్లు అవుతున్నాయి. చాలా కష్టంగా ఉన్నది. కాబట్టి దయచేసి బీఎస్పీ పార్టీ నుంచి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. 15 రోజుల లోపల ఈ రోడ్లన్నీ వేయకపోతే ఇదే ఉద్యమాన్ని మేము రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాం, అసెంబ్లీ వరకు కూడా ముట్టడిస్తామని తెలియజేసుకుంటున్నాం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, రోడ్డు మరమ్మతులను ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ గారి ఆదేశాల ప్రకారంగా ఇవాళ సిర్పూర్ తాలూకాలో కాగజ్‌నగర్ మండల్ కోసిని గ్రామ శివారులో ఇవాళ ఈ రోడ్డు మీద ధర్నా చేయడం జరుగుతుంది. మన రాష్ట్ర అధ్యక్షులు ప్రవీణ్ సార్ ఒకటే మాట చెప్పారు, ఎక్కడ ప్రజలకు ఏ రోడైనా ఎక్కడైనా ఏ సౌకర్యాలు లేకపోయినా ప్రజల కోసం పోరాడాలని ఒక నిదానంతో మేము నడవాలని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ గారు చెప్పడంతోనే ఇవాళ సిర్పూర్ తాలూకాలో ఉన్న మా బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు ఇవాళ రోడ్డు సరిగా లేనందువలన ఇవాళ ప్రజలకు చాలా ఇబ్బంది గురవుతున్న సందర్భంగా ఇవాళ ఈ ప్రజలు దాదాపు రోజుకి ఒక్కటి యాక్సిడెంట్ జరుగుతుంది. దాదాపు మొన్న రీసెంట్లీ 3 రోజుల కిందట 3 అబ్బాయిలు పడిపోయారు, ఒకడు చనిపోవడం జరిగింది. ఈ ప్రభుత్వానికి కనబడతా లేదా? గతంలో ఉన్న 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, ఆ రోజుల్లో ఎవడు పట్టించుకోలేదు. ఇప్పుడు తెలంగాణలో మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చి 3 నెలలు అవుతుంది. ఈ రోడ్ ఇప్పటి వరకు ఆర్ఎంబీ వాళ్ళు ఎందుకు పనిచేస్తలేరు? గతంలోనే శాంక్షన్ అయ్యని అన్నారు, ఇప్పటి వరకు ఈ పని జరుగుతలేదు. ఇట్లా రోజుకి ఎంతోమంది యాక్సిడెంట్లతో గురి అయ్యి దాదాపు హాస్పిటల్లో పాలవుతారు, చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఏది ఏమైనా కానివ్వండి, ఈ సిర్పూర్ తాలూకా ప్రజలకు మేలు చేయాలంటే ఈ రోడ్డు సౌకర్యాలు బాగుండాలి.